మద్యం తాగాలంటే వైన్ షాపులు రాత్రి 9 గంటలకు మూసేస్తారని బెంగలేదు. అర్ధరాత్రైనా అపరాత్రైనా మందుబాబులకు మద్యం దొరుకుతుంది. ఈ కథేంటో తెలియాలంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి వెళ్లాల్సిందే. ఆ మండలంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది 2 వైన్ షాపులకు మాత్రమే. అయితే అనధికారికంగా 200 బెల్ట్ షాపుల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. 2 వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి అనధికారికంగా నడుపుతున్న 200 బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఎంఆర్పి ధరల కంటే ఎక్కువగా ఒక క్వార్టర్స్ కి 50 రూపాయల పైన తీసుకుంటూ మందుబాబులు జేబులకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాతో పాటు సిండికేట్ నడుపుతున్న బాబుగారు వెంకటాపురం మండలం నుంచి ఇటు చర్ల మండలానికి, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గ్రామాలకు ఆటోల్లో భారీగా మద్యం సరఫరా చేస్తూ 2 చేతుల సంపాదిస్తున్నాడు. ఇంత జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ చోద్యం చూస్తున్నారు. బెల్ట్ షాపుల్లో ఏ వేళ పడితే ఆ వేళ మద్యం దొరుకుతుండడంతో మద్యం మత్తులో మందు బాబుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తు వీడి సిండికేట్ దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.